నన్ను ఆడుకోనియట్లేదు ఈ దుర్మార్గులు. రోజంత అన్నం పెట్టి జేబు నిండా గోళీలు పోసి ఆడుకోపోరా అంటే ఎంత మంచోళ్ళు, ఎంత గొప్పోళ్ళు. అసలు అది నిజమైన ప్రేమ అంటే. అరే, కనీసం సెలవు వచ్చినప్పుడు కూడా ఆడుకొని ఇట్లా. ఎందుకో నా బతుకు నాకే అర్థం కావట్లేదు అనేది నా ఫీలింగ్ అప్పుడు. అంటే తాత్కాలిక ఆనందం నేను కోల్పోతున్నానన్న ఫీలింగ్లోనే ఉన్నాను, కానీ నేను కొంచెం రిస్క్ చేసి రోజు కష్టపడి చదువుకుంటే ఆ 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన సంవత్సరాలన్నిటా కూడా నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని నా తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళేమో దీర్ఘకాలాన్ని చూశారు, నేనేమో అల్పకాలాన్ని చూశాను. ఈరోజు భూమి మీద మనుగడ కోసం మనం తెప్పలు పడుతున్నాం, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. చాలామంది చర్చికి వచ్చి కూడా గొడవ ఏందో తెలుసా? ఇహ సంబంధమైన దీవెనల కొరకే. కాదని నేను అన్నాను, కావాలి కదా. అయితే నేను దృష్టి పెట్టమంటుంది ఏంటంటే కేవలం ఇంత మాత్రమే కాదు, ఇంతకంటే శ్రేష్టమైనది అక్కడ ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి.